జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి ముత్తారం పోలీస్ స్టేషన్లో కాటారం డీఎస్పీ ఏ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి ముత్తారం మండలంలో వరుసగా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో అడవి ముత్తారం ఎస్ఐపి మహేందర్ కుమార్ మరియు వారి సిబ్బంది రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా ఉదయం 3 గంటల సమయంలో ఒక ఆటోలో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉంటే వారిని యామాన్పల్లి వైన్స్ దగ్గర అదుపులోకి తీసుకుని విచారించారు. 4 వ్యక్తులు గత సంవత్సరం కాలంగా ఒక ముఠాగా ఏర్పడి వారి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఆటోలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రిపూట వెళ్లి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారని అన్నారు. ఇలా దొంగతనాలు చేయడంతో వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. దానిలో భాగంగా కాటారం మండలంలో 3 ట్రాన్స్ఫార్మర్లను, కొయ్యూరు మండలంలో 2 ట్రాన్స్ఫార్మర్లను, ఇక పలిమెలలో 1 ట్రాన్స్ఫార్మర్ ని, అడవి ముత్తారంలో 1 ట్రాన్స్ఫార్మర్ ని, మొత్తం 7 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి దాని నుండి కాపర్ వైర్ ని దొంగలించారని తెలిపారు. ప్రెస్ మీట్ లో కాటారం సిఐ నాగార్జునరావు, అడవి ముత్తారం ఎస్ఐ మహేందర్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ కేసులకు సంబంధించి ఛేదించాలనే ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన అడవి ముత్తారం ఎస్ఐ మహేందర్ గారికి మనం సూచనలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించమని, దానిలో భాగంగా ఈరోజు రాత్రి తెల్లవారుజామున వారి సిబ్బంది కలిసి యామన్పల్లి వైన్స్ దగ్గర తనిఖీలు చేయడం జరిగింది. అలా తనిఖీలు చేస్తున్న క్రమంలో భాగంగా ఒక ఆటో రోడ్డు పైన వెళ్ళటం, దాన్ని వీరు ఆపి విచారించడం జరిగింది. అందులో ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని, ఆ 4 వ్యక్తుల్ని విచారించడంతో వారు ఏదైతే ఉందో దేవరంపల్లికి సంబంధించినటువంటి కాటారం పోలీస్ స్టేషన్కి సంబంధించి నివసిస్తున్నటువంటి వ్యక్తులు వీరందరూ కూడా వారు చిగురు సంతోష్, తర్వాత బుర్రకుంట ప్రకాష్, జైనేన్ రమేష్, తర్వాత షేక్ కుదరత్, వీరందరూ కూడా గత సంవత్సర కాలంగా వారి విచారణలో వారిని సపరేట్గా విచారించడం జరిగింది. వారి విచారణలో వీరు మన ఏదైతే గ్రామాల్లో సంచరించి రాత్రిపూట ఏదైతే ఐసోలేటెడ్గా ఉన్నటువంటి ఈ మన ట్రాన్స్ఫార్మర్లని గుర్తించడం, వాటిని రాత్రిపూట వెళ్ళి వీరు పగలగొట్టి దానిలో ఉన్నటువంటి కాపర్ వైర్లను దొంగిలించడం గత సంవత్సర కాలంగా చేస్తున్నారు. అలా వీరు కాటారం సబ్ డివిజన్ పరిధిలో కొయ్యూరు, తర్వాత పలిమెల, అడవి ముత్తారం, కాటారం పోలీస్